అందరికీ నమస్కారం. సర్కార్ వారి మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రత్యక్ష దాడికి దిగడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? దేశంలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీని వదిలిపెట్టమని అంత ధైర్యంగా రాహుల్ గాంధీ సవాల్ ఎలా విసరగలుగుతున్నారు? అదే సమయంలో తాను ఎవరికి భయపడేది లేదని, ఏం చేస్తారో చేసుకోండి అంటూ మోడీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ఎందుకు సవాల్ చేస్తున్నారు? మోడీ ప్రభుత్వ కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లు ఏమైనా ఆయన చేతికి చిక్కాయా? మోడీపై అంతగా ఘాటు హెచ్చరికలు చేసే ధీమా రాహుల్ గాంధీకి ఎక్కడి నుంచి వచ్చింది? దేశంలోని ఎన్డీయేతర ప్రతిపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేసి ఆ పార్టీని గద్దెదించుతామని ఇంతకాలం చెబుతూ వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ ఒక్కటే నరేంద్ర మోడీని గద్దెదించగలదని అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు? రాహుల్లో ఈ మార్పుకు కారణాలపై ఈ వీడియోలో చర్చిద్దాం రండి. రాహుల్ గాంధీ మాటల్లో ఇప్పుడు మునుపెన్నడూ లేని పదులు కనిపిస్తోంది. హర్యానాలోని గురుగ్రామంలో జరిగిన సద్భావన యాత్ర ముగింపు సభలో ఇటీవల ఆయన చేసిన ప్రసంగం కేవలం రాజకీయ విమర్శలా లేదు. ఆయన మాటలు మోడీకి ఒక స్పష్టమైన హెచ్చరికలా ఉన్నాయి. ముందుగా ఆయన ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలను చూద్దాం రండి. आप लिख के ले लो ये जो नरेंद्र मोदी है, जो आज हिंदुस्तान के प्रधानमंत्री हैं, ये टिक नहीं पाएंगे क्योंकि जनता में इतना गुस्सा है। आपको जितने इलेक्शन चोरी करने कर लो, मगर अंत में जो जनता की सच्चाई है, जनता में जो गुस्सा है, उसका सामना आपको करना पड़ेगा। और जनता डिसाइड करती है हिंदुस्तान में क्या होगा। अब देख लेना, आपने देखा, पता नहीं, मैंने भाषण किया, यूएस डील पर भाषण किया लोकसभा में, मैंने एप्स्टीन का नाम लिया और नरेंद्र मोदी ने अमित शाह को इशारा किया कि भैया इसको, स्पीकर से कहा कि भैया बंद करवा। 4 घंटे लोकसभा में मुझे बोलने नहीं दिया। मैं क्या बोलने जा रहा था? मैं एप्स्टीन की बात करने जा रहा था, मैं अदानी के बारे में बोलने जा रहा था, मगर नरेंद्र मोदी जी उठ के पार्लियामेंट हाउस से भाग गए। आंख में आंख नहीं मिला सकते, ये सच्चाई है। इनका सिस्टम क्या है? अदानी इनकी पूरी मार्केटिंग करता है, इनको ये पूरी देश का धन पकड़ाते हैं। इनके पास ईडी है, सीबीआई है, इनकम टैक्स डिपार्टमेंट है। और सीधी सी बात है, हम नरेंद्र मोदी से, ईडी से, सीबीआई से, इनकम टैक्स डिपार्टमेंट से डरते नहीं। कर लो जो करना है, कोई फर्क नहीं पड़ता। हम कांग्रेस पार्टी, आप लिख के ले लो, कांग्रेस पार्टी नरेंद्र मोदी को हराएगी और फिर देखना हम क्या कार्रवाई करते हैं नरेंद्र मोदी के साथ। विचारधारा की लड़ाई है और 2 ही विचारधारा इस देश में लड़ती है, राजनीतिक 2 ही विचारधारा है। एक आरएसएस की, नफरत की, बंटवारे की, दूसरी कांग्रेस पार्टी की, मोहब्बत की, एकता की विचारधारा। आप देख लेना, बाकी सारी की सारी पार्टियां इनके सामने नहीं खड़ी हो पाएंगी, एक नहीं हो पाएगी, और अंत में सिर्फ कांग्रेस पार्टी खड़ी होगी और कांग्रेस पार्टी इनको हराएगी। और हमारे जो बब्बर शेर यहां पे आए हुए हैं, आप याद रखो, आप किसी से डरते नहीं हो। आप याद रखो मैं क्या कह रहा हूं, नरेंद्र मोदी को, अमित शाह को कांग्रेस पार्टी हराएगी, बीजेपी को कांग्रेस पार्टी हराएगी। రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చాక నరేంద్ర మోడీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని రాహుల్ గాంధీ అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన ప్రసంగం గమనిస్తే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శైలిలోనూ, స్వరంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అంతకు మించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుందో అనే సంకేతాలను కూడా ఇస్తున్నట్టుగా ఉంది. నిన్నటి వరకు విమర్శలకే పరిమితమైన రాహుల్ ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోడీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. గురుగ్రామ్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి. రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో భారత్, అమెరికాల మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం, ఎప్స్టీన్ ఫైల్స్ వివాదాలను, అలాగే ఇంధన కొనుగోలు విషయంలో భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాగిస్తున్న పెత్తనాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు లొంగిపోయారని రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శిస్తున్నారు. అదానికి, మోడీకి మధ్య సంబంధాలపై తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వెనుక ఉన్న వాస్తవాలు తమ వద్ద ఉన్నాయని, అధికారం మారగానే ఆ ఫైళ్లను బయటకు తీస్తామని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.
వదిలిపెట్టం అనే మాట వెనుక కేవలం రాజకీయ కక్ష కాకుండా బలమైన ఆధారాలతో కూడిన చట్టపరమైన చర్యలు ఉంటాయనే భయాన్ని కూడా రాహుల్ గాంధీ సృష్టిస్తున్నారు. రాహుల్ గాంధీ హెచ్చరికలు కేవలం రాజకీయ నేతలకే పరిమితం కాలేదు. మోడీ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్న వ్యవస్థలపై కూడా ఆయన గురి పెడుతున్నారు. మేము అధికారంలోకి రావడం ఖాయం, ఆ తర్వాత ఆ లెక్కలన్నీ తీరుస్తాం అని ఆయన చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ఏజెంట్లను, అధికారులను హెచ్చరించడమే. అధికారం శాశ్వతం కాదని, రేపు తాము వస్తే ఇప్పుడు జరుగుతున్న ప్రతి తప్పుకు బాధ్యులను చేస్తామని ఆయన ఇస్తున్న పిలుపు మోడీ కోటలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రస్తుతం దేశంలోని యువత సోషల్ మీడియా మత్తులో ఉన్నారని రాహుల్ విశ్లేషిస్తున్నారు. मैंने आपसे पूछा कि हरियाणा में सबसे बड़े मुद्दे कौन से हैं? आप हजारों किलोमीटर चले हो और आपने कहा कि हरियाणा में सबसे बड़ा मुद्दा बेरोजगारी का मुद्दा है। और ये सिर्फ हरियाणा की बात नहीं है, पूरे देश में बेरोजगारी फैल गई है। युवाओं को रोजगार नहीं मिल सकता है, डिग्री मिल जाती है, प्राइवेट यूनिवर्सिटी में, कॉलेज में डिग्री मिल जाती है, मगर फिर रोजगार नहीं मिल सकता। छोटी इंडस्ट्री, स्मॉल मीडियम साइज इंडस्ट्री सारी की सारी बंद हो गई। सीधा सा मॉडल है, अदानी अंबानी जी को देश का धन दिया जाता है और चाइना का माल हिंदुस्तान में बेचा जाता है। युवाओं को इंस्टाग्राम, सोशल मीडिया, इसका नशा दिया जाता है। అయితే ధరల పెరుగుదల, నిరుద్యోగం అనే మంటలు ఆ మత్తును త్వరలోనే వదిలిస్తాయని రాహుల్ గట్టిగా నమ్ముతున్నారు. యువత ఒక్కసారి వాస్తవాలను తెలుసుకుని ఓట్లపైకి వస్తే భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రాహుల్ గాంధీ గట్టిగా నమ్ముతున్నారు. ఆ యువశక్తే తన ధైర్యమని కూడా రాహుల్ గాంధీ చాటి చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల భయం వల్ల భారతీయ జనతా పార్టీతో రాజీ పడవచ్చు, కానీ కాంగ్రెస్ మాత్రమే చివరి వరకు పోరాడుతుందని రాహుల్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. దేశంలో మోడీని ఢీకొనే దమ్మున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అందుకే తాము అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ఆయన వాదిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ను కాదని ఎదిగిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడుతున్నాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వంటి బలమైన పార్టీలు తమ పట్టును కోల్పోవడం, అలాగే బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ బలహీనపడడం, ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు కూడా సంక్షోభాలలో చిక్కుకోవడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోగల ఏకైక జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్న భావన ప్రజల్లో బలపడుతోందని రాహుల్ గాంధీ గట్టిగా విశ్వసిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ తన అవసరార్థం హక్కున చేర్చుకున్న అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తుంది. బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలిలో విలవిల్లాడి విచ్ఛిన్నమైన పార్టీల జాబితాలో అస్సాం గణ పరిషత్, అకాలీదళ్, శివసేన తదితర పార్టీల తర్వాత ఇప్పుడు తాజాగా జనతాదళ్ యునైటెడ్ చేరింది. ఆ పార్టీ అధినేత నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎలా భారతీయ జనతా పార్టీ దూరం చేసిందో అందరూ చూశారు. ఇలా ప్రాంతీయ పార్టీలను బీజేపీ విచ్ఛిన్నం చేయడం కూడా కాంగ్రెస్ కు కలిసి వస్తుందని రాహుల్ గట్టిగా నమ్ముతున్నట్టు కనిపిస్తుంది. తమిళనాడులో టీఎంకే వంటి పాత మిత్రపక్షం ఓటమి పాలైన రాహుల్ వెనకాడకుండా దళపతి విజయ్ పార్టీ వంటి కొత్త శక్తులతో చేతులు కలిపారు. అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కావడం ద్వారా కాంగ్రెస్ కేవలం పాతకాలపు పద్ధతుల్లో కాకుండా మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా కొత్త పార్టీలతో జతకట్టి అధికారంలోకి రాగలదని నిరూపించారు. ఈ చాకచక్యం ఆయనకు రాజకీయంగా పెద్ద విజయం. తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరగకుండా కేంద్రం పన్నిన వ్యూహం విఫలం కావడం వెనుక కూడా రాహుల్ హస్తం ఉందని ఇప్పుడు సర్వత్రా వినవస్తోంది. కేరళలో కాంగ్రెస్ సాధించిన అద్భుత విజయాలు ఒక ఎత్తైతే, తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణలు రాహుల్కు కొండంత బలాన్ని ఇచ్చాయనేది పరిశీలకుల అంచనా. డిఎంకే ఓటమి తర్వాత అక్కడ టీవీకే వంటి కొత్త శక్తులతో జతకట్టి అధికారంలోకి రావడం కాంగ్రెస్ చాకచక్యానికి నిదర్శనం. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే ఎంపీ సీట్లే 2029లో ఢిల్లీ పీఠాన్ని నిర్ణయిస్తాయని, వచ్చే ఎన్నికల్లో అక్కడ తమకు తిరుగుండదని రాహుల్ భావిస్తున్నారు. ఈ భరోసాతోనే ఆయన మోడీపై నేరుగా యుద్ధం ప్రకటిస్తున్నారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీని గద్దెదించాలంటే కేవలం ప్రాంతీయ పార్టీలు సరిపోవు, ఒక జాతీయ సిద్ధాంతం కావాలి. అది కాంగ్రెస్ దగ్గర ఉంది అని రాహుల్ చెప్పడం ద్వారా దేశంలోని ఓటర్లకు ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని చూపుతున్నారు. మోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆయన వాడుతున్న భాష, చేస్తున్న వ్యక్తిగత దాడులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఆత్మరక్షణలో పడవేస్తున్నాయని చెప్పాలి. రాహుల్ గాంధీ ఇటీవలి విదేశీ పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యలు, అక్కడ ఆయనకు లభిస్తున్న మద్దతు చూస్తుంటే
మోడీ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసే వ్యూహంలో ఆయన సఫలం అవుతున్నట్టు కనిపిస్తోంది. గ్లోబల్ లెవెల్లో మారుతున్న ఈ సమీకరణలు తనకు అనుకూలంగా మారుతాయని, అది తన విజయానికి మార్గం సుగమం చేస్తోందని రాహుల్ గాంధీ ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి టైం వచ్చేసింది అంటూ ఆయన పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు జనంలో ఆసక్తిని రేపుతున్నాయి. రాహుల్ గాంధీలో కనిపిస్తున్న ఈ అసాధారణ మార్పు, ఆయన చేస్తున్న ఈ ఘాటు హెచ్చరికలు చూస్తుంటే దేశ రాజకీయం ఒక భారీ మార్పు దిశగా వెళ్లే పరిణామాలు కనిపిస్తున్నాయి. పక్కా ఆధారాలు, కూటమి పార్టీల పతనం తర్వాత లభించిన కొత్త బలం, దక్షిణాదిలో దక్కిన అధికార భాగస్వామ్యం, ఇవన్నీ రాహుల్ గాంధీలో నూతన శక్తిని నింపాయని చెప్పవచ్చు. మరి రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీని గద్దెదించే ఈ సవాల్ను ఎలా ముందుకు తీసుకెళ్తారు? మోడీ ప్రభుత్వం ఈ దాడులను ఎలా తిప్పికొడుతోంది అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.